యాక్చువల్లీ 1-10 వర్సెస్ చదవాలనుకున్నాను కానీ టైం లేనందున జస్ట్ ఫస్ట్ వర్స్ టు ఫోర్త్ వర్స్ నేను తెలుగులో చదువుతా. కీర్తనలు 34 1-4. టైం ఉందా? అవునా? ఓకే అత్త. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయును. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అయితే ఇంకా మిగతా వర్సెస్ అన్నిట్లో కూడా ఎన్నో ఈ యొక్క కీర్తన నా నా జీవితంలో నేను కూడా చెప్పగలను కాబట్టి ఇది చదవాలనుకున్నాను. అయితే ఒక పర్టిక్యులర్ అంశం మీద, అంటే ఇది నేను ఫస్ట్ టైం మీ దగ్గర టెస్ట్ మనీ షేర్ చేసుకోవడం కాబట్టి మొత్తము పుట్టినప్పటి నుంచి లాగా ఒక క్విక్ గా దేవుడు ఇంతవరకు ఏ విధంగా నా జీవితం పట్ల సహాయపడ్డాడో నేను చెప్పడానికి ట్రై చేస్తా. అయితే నేను పుట్టినప్పుడు యాక్చువల్లీ మా డాడీ ఎప్పుడు ఇది మెన్షన్ చేస్తారు, ఆలివ్ విబిఎస్ టైంలో పుట్టింది. హెబ్రోన్ లో విబిఎస్ జరుగుతుండగా సెకండ్ డే ఆర్ థర్డ్ డే అట్లా ఏదో విబిఎస్ లో నేను ప్రాబబ్లీ థర్డ్ డే అనుకుంటా ఆ ఇయర్ విబిఎస్ జరిగినప్పుడు. సో నా లైఫ్ అంతా కూడా నేను ఎవ్రీ ఇయర్ విబిఎస్ లోనే నా బర్త్డే జరుపుకునేదాన్ని. సో అందుని బట్టి ఎవ్రీ ఇయర్ బర్త్డే రోజు హెబ్రోన్ లో ఉండటము, అందరికి తెలుసు నా బర్త్డే ఎప్పుడు అని. సో అందరూ ప్రేయర్ చేయడము, అలా బోల్డ్ మంది హెబ్రోన్ సేవకురాళ్ళు కానీ సేవకులు కానీ అలా ఆ విధంగా నా గురించి ఎప్పుడు ప్రేయర్ చేస్తూ నన్ను బ్లెస్ చేస్తూ వచ్చారు. సో ఆ విధంగా చాలా చిన్న వయసు నుంచే ఇంకా మమ్మీ డాడీని బట్టి హెబ్రోన్ లోనే కంప్లీట్ గా పెరిగాము, నేను తమ్ముడు. ఇంకా హెబ్రోన్ తర్వాత స్కూల్, ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇవి తప్ప ఇంక పెద్దగా ఏమీ మాకు తెలీదు. ఎందుకంటే డాడీ వాళ్ళు మేము హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఈ రోజుకి వచ్చి హైదరాబాద్ లో మ్యూజియం మేము చూడలేదు. ఎందుకంటే డాడీకి ఎప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళడానికి టైం ఉండేది కాదు. కానీ ఇండియాలో కొన్ని ప్లేసెస్ అటు ఇటు తిప్పారు మేము పెద్దగా అవుతున్న కొద్దీ. బట్ సమ్హౌ హైదరాబాద్ లో ఉన్నా కూడా అటువంటి రిక్రియేషనల్ ప్లేసెస్ కి కానీ హాలిడేస్ వస్తేటో తిరగాలని ఏది ఎప్పుడు మాకు కుదిరేది కాదు. ఎందుకంటే August 15th ఒక రిట్రీట్, January 26th ఒక రిట్రీట్, విబిఎస్ అట్లా హెబ్రోన్ లో ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు మమ్మీ వాళ్ళు. సో మేము కూడా అదే విధంగా అట్లా పెరిగాము. అయితే హెబ్రోన్ లోనే పెరిగాము. సండే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళడము, ఇంకా అన్ని చిన్నప్పటి నుంచి ఏ విధంగా మమ్మీ వాళ్ళు పెంచారు అంటే ఫ్యామిలీ ప్రేయర్స్, మెమరీ వర్సెస్ నేర్చుకోవడము, ఎప్పుడన్నా మెమరీ వర్స్ విబిఎస్ లో చెప్పాలన్నా ఫస్ట్ మనము పేర్లు ఇవ్వడము, చెప్పడం, ఇదంతా రొటీన్ గా జరుగుతూ వచ్చేది. అయితే ఏ విధంగా నేను నా పాపాలు ఒప్పుకోవాలని దేవుడు ఏ విధంగా ఏ ఏజ్ లో అంటే నేను సండే స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక మిషనరీ స్టోరీ ద్వారా పర్ణ ఆంటీ అని ఆంటీ లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆంటీ సండే స్కూల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. సో ఆంటీ మిషనరీ స్టోరీ చెప్తుంటుండగా అప్పుడు ఆ రోజు తన ఇచ్చిన లెసన్ బట్టి అందులో నేను ఏంటి పాప క్షమాపణ, నిజమే నేను కన్విక్ట్ అయ్యాను అనమాట. నేను పాపిని. అప్పుడు నా ఏజ్ మేబీ 10-11 years. సో అప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా నేను దేవా పాపిని అంటే విత్ మై ఓన్ కన్విక్షన్. అంటే చిన్నప్పటి నుంచి కొన్నిసార్లు ఒప్పుకోలు ప్రార్థనలు అవి సండే స్కూల్ లెసన్స్ తర్వాత చేయిస్తారు, కానీ నాకు అనిపించి నా హృదయంలో ఫస్ట్ టైం నేను దేవా యేసయ్య మీరు నా హృదయంలోకి రండి అని. దట్ ఈస్ టైమ్ ఐ రిమెంబర్ దట్ నా పాపాలు మీకు క్షమించి మీరు నా హార్ట్ లోకి రండి అని. అది వెన్ ఐ వాజ్ అబౌట్ 10-11 years అనమాట. అయితే అప్పటికి అట్లా అయిపోగానే లైఫ్ అంతా క్లీన్ స్లేట్ అయితే అయిపోదు. స్టిల్ ఫాలింగ్ డౌన్, రైజింగ్ అప్ అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా మమ్మీ మమ్మల్ని ఎక్కువ చిన్నప్పుడు మాత్రము
డాడీ బాగా ఎక్కువ టూర్స్కి వెళ్ళేవారు. ఆఫీస్ పని మీద, తర్వాత వీకెండ్స్ లోనేమో ఆమ్, పరిచర్య విధంగా. సో ఎక్కువ మట్టుకు మమ్మీ, నేను, తమ్ముడు అట్లా మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళము. ఫ్యామిలీ ప్రేయర్స్ లో మమ్మీకి కూడా చాలా మాకు ఆ రెవల్యూషన్ చదివినప్పుడు భయం వచ్చేది. సో అలా ఆ విధంగా అంటే మేము నశించిపోకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదు, అటువంటి ఇది కొంచెము మమ్మీ బాగా చెప్పేవాళ్ళు. సో ఆ టైంలో కూడా ఇంకా అమ్మో ఏసే బిడ్డగే ఉండాలి కంప్లీట్ గా, పాపం చేయకూడదు అటువంటి హెచ్చరికల్లో అలాగా పెరుగుతూ వచ్చామన్నమాట. సో స్కూలింగ్ 10th క్లాస్ వరకు చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని స్కూల్లో. అయితే నాకు చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. సో స్కూల్లో లీడర్ గా ఉన్నాను. తర్వాత స్కూల్ క్యాబినెట్ లో అంటే గ్రూప్ లో 13 మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళు. సో అందరిలో కూడా నాకు అప్పుడు బెస్ట్ కెప్టెన్ అవార్డ్ లాగా వచ్చి అట్లా అంటే స్కూల్లో కూడా ఒక రికగ్నిషన్ ఉండింది. తర్వాత చాలా యాక్టివ్ గా ఎనీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. చదువుకోవడం కూడా గుడ్ అంటే కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్లీ అవుట్ స్టాండింగ్ అని కాకపోతే ఐ వాజ్ ఆల్వేస్ అబవ్ 80-85% ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను, అన్నిట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ అట్లా. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యానో అప్పుడు నేను బాప్టిజం తీసుకోవాలని నాకు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సండే స్కూల్ లెసన్ ద్వారా దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. అయితే నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చి నేను బాప్టిజం తీసుకుంటానని మమ్మీకి డాడీకి చెప్పాను, మా మమ్మీ డాడీ ఇద్దరు ఒప్పుకోలేదు. అంతా అదేంటి నువ్వు ఇంకా చాలా మారాలి, నువ్వు అప్పుడే బాప్టిజం ఏంటి, నీకు 15 years అని వాళ్ళిద్దరు ఒప్పుకోలేదు. అది ఒక సండే లెసన్ ద్వారా అనమాట. లెసన్ అయ్యాక నేను వచ్చి నెక్స్ట్ వీక్ బాప్టిజమ్స్ కదా, నేను బాప్టిజం తీసుకుంటాను మమ్మీ వాళ్ళకి చెప్పాను. చెప్తే ఇద్దరు వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. లేదు లేదు, దేవుడు మాతో కూడా మాట్లాడాలి, నీ ఒక్కదాంతోటే కాదు, అయినా నీకు ఇంకా టైం ఉంది, ఇంకా అయినా చాలా మారాలి అట్లా అని మీ తమ్ముడితో కొట్లాడుకుంటావు ఇంకా అట్లాంటివన్నీ. డిసప్పాయింట్ అయిన తర్వాత మండే అయిపోయింది, ట్యూస్డే కూడా అయిపోయింది. ఆ వెన్స్డే బైబిల్ ఎవ్రీ వెన్స్డే ప్రేయర్ మీటింగ్ కి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. సో వెన్స్డే ప్రేయర్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం ద్వారా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మమ్మీకి డాడీకి కూడా కొంచెము ఆ రోజు బాప్టిజం మీదే వాక్యం ఉండి వాళ్ళకి కొంచెము ఓకే దేవుడు గైడ్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. తర్వాత థర్స్డే బైబిల్ స్టడీకి వెళ్ళాము. థర్స్డే కూడా మరి ఆ వీక్ బాప్టిజమ్స్ గురించి అనో ఏంటో కానీ వర్డ్ అట్లాగే ఉండేది వాక్యము. అయితే ఫ్రైడే మాత్రం మేము ఎవరో ఇంటికి ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వెళ్ళాం ఆ వీక్. నేను అప్పటికి మమ్మీ వాళ్ళని అడుగుతా ఉంటే దే వర్ ఫుల్లీ నాట్ కంప్లీట్ గా అగ్రీ చేయలేదన్నమాట. అయితే ఎవరో ఇంటికి ఈ థ్యాంక్స్ గివింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం ద్వారా స్ట్రైట్ గా నాకు తెలుస్తుంది దట్ గాడ్ ఈస్ గివింగ్ మీ పీస్, నాకు పీస్ ఉంది, నేను సిద్ధపడుతున్నాను, కానీ మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే అప్పుడు నారాయణ స్కూల్ కాలేజ్ లో వెళ్ళేదాన్ని. సాటర్డే వెళ్ళి ఇంకా మా ఇంటి పక్కన అక్క వాళ్ళు బిలీవర్స్, వాళ్ళు ఏమన్నారంటే అయ్యో నువ్వు చిన్న బాప్టిజం అంటే మంచి వైట్ డ్రెస్ అట్లా ఉండాలి కదా, అసలు నీకు ఇప్పుడు ఏమి లేవు అంటే ఆ విధంగా కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. నీకేమి అవన్నీ ఏం లేవు కదా, నువ్వు నెక్స్ట్ టైం తీసుకోవచ్చులే, ఇవంతా ప్రేయర్ చేసుకోని. బట్ నాకు మాత్రం ఆ స్ట్రాంగ్ ఎట్లా అంటే దేవుడు గైడ్ చేస్తున్నట్టు కంప్లీట్ గా ఐ వాజ్ ఫుల్లీ అట్ పీస్. సరే నేను ఆ రోజు కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అప్పుడు సాటర్డే ఈవినింగ్ ఇదంతా. యాక్చువల్లీ బాప్టిజం కి ముందు 2-3 క్లాసెస్ ఉంటాయి, నేను ఒక క్లాస్ కూడా అప్పుడు దాకా తీసుకోలేదు. ఇంకా నేను ఈసారి తీసుకుని ఇవ్వర్లే అట్లాగా అనుకున్నాను. కానీ నేను సాటర్డే కాలేజ్కి వెళ్ళి ఇంటికి 5కి వచ్చాను. కాలేజ్ నుంచి వచ్చాక అప్పుడు మా మమ్మీ ఒక కవర్ తీసి ఇదిగో ఈ డ్రెస్ బాగుందా అని చూపించి అడిగారు. ఏంటి అంటే మాకు కూడా పీస్ ఉంది, అయితే రేపు బాప్టిజం కి రెడీ అవ్వు, మనకి ఇంకా క్లాస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు హెబ్రోన్ లో
సేవకులతో డాడీ ఎవరితోనో మాట్లాడి ఇవాళ ఈవినింగ్ నీకు ఒక్కదానికి క్లాస్ ఉంటుంది, అయ్యాక రేపు తీసుకుందువు గాని అన్నారు. సో ఆ విధంగా అంటే బాప్టిజం లో కూడా కంప్లీట్ గా మమ్మీ వాళ్ళు చెప్పినట్టే, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ 1 వీక్ లో, కానీ కంప్లీట్ పీస్ వాళ్ళు కూడా అగ్రీ అవ్వడానికి. అదర్వైజ్ మరి నేను ఆ టైంలో ఎట్లా డిసప్పాయింట్ అయి ఉండేదాన్నో మమ్మీ వాళ్ళు అగ్రీ చేయకపోతే అనిపిస్తుంది. బట్ బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఇది ఇంటర్మీడియట్ లో అయిపోయిన తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా కంప్లీట్ క్లీన్ లైఫ్ అని అయితే నేను చెప్పను, కానీ ఎక్కడ సినిమాలు ఇట్లాంటివి ఏమీ అలవాటు లేదు. అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, తిరగడాలు అట్లాంటివి ఏమీ లేదు. కానీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇక్కడైనా ఏదైనా ఉన్నా ఫ్రెండ్స్ మా ఇంటికే వచ్చేవాళ్ళు ఎప్పుడు. అట్లాగా ఆ మమ్మీ వాళ్ళకి అన్ని తెలుసు. అట్లాగా నేను పెంచబడ్డాను అనమాట. సో అయిపోయిన తర్వాత 15 years, ఇంకా 15th year లో బాప్టిజం తీసుకున్నాను. తర్వాత బీటెక్ అయిపోయింది. బీటెక్ అవుతున్నప్పుడు అంతా కూడా మా డాడీ చాలాసార్లు నువ్వు ఇంకా ఏదో ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి అట్లా అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే హెబ్రోన్లోనే ఐ గ్రూ అప్. కానీ ఏంటంటే నేను చాలా ఛాలెంజెస్ చూసాను చిన్నప్పటి నుంచే. అంటే నెగిటివ్ గా అని చెప్పడం కాదు, కానీ వేసుకున్న బట్టల్ని కామెంట్ చేయడము, తర్వాత ఏదో ఒకటి అనడము. అంటే డాడీ వాళ్ళు మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా మనం అంటే నచ్చని వాళ్ళు బోల్డ్ మంది. సో అది కొన్ని మా మీద కూడా చూపించేవాళ్ళు, నా మీద కానీ తమ్ముడి మీద కానీ. కొన్నిసార్లు అయితే విబిఎస్ లో మెమరీ వర్సెస్ చెప్పడానికి పేర్లు ఇస్తే మా పేర్లు చదివే వాళ్ళు కూడా కాదు. అంటే మరి ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇవ్వాలనో, లేకపోతే ఇంకా. కానీ ఆ చిన్న వయసులో మాకు అంత మెచ్యూరిటీ లేదు. కానీ కొన్నిసార్లు మేము పేర్లు ఇస్తే కూడా ఇంకెవరివో పేర్లు చదివి మా పేర్లు అసలు చదవకుండా అట్లా చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే దానికి ఒక నెగిటివ్ టర్మ్ ఇవ్వాలని కాదు, కానీ గ్రోయింగ్ అప్ హెబ్రోన్ లో ఎంతో బయాస్డ్ గా, లేకపోతే ఎన్నో డిఫరెన్సెస్ మా పట్ల చూపించడం కూడా మేము చూసాం. నేను వేసుకున్న ఫ్రాక్ ని కామెంట్ చేయడం కానీ, అదని ఇదని ఎన్నో చూసాం. అట్లాంటిది ఇంకా హెబ్రోన్ లో పరిచయం చేయాలంటే నాకు చాలా భయం వేసింది. అమ్మ బాబోయ్. నేను అంటే సండే స్కూల్ డేస్ లో గ్రోయింగ్ అప్ నేను చూసిన పరిస్థితుల్ని బట్టి యూత్ మీటింగ్, యంగ్ గర్ల్స్ మీటింగ్ కి కూడా నేను పెద్దగా వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని కాదనమాట. అంత ఫేస్ చేసాం. అయితే ఎప్పుడైతే డాడీ నువ్వు పరిచర్య చెయ్యాలి, సండే స్కూల్ తో స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు నేను అట్లా పోస్ట్పోన్ చేస్తా వచ్చేదాన్ని. అయితే 2011 నా బీటెక్ అయిపోయింది. ఆ వీక్ అప్పుడు హాలిడేస్ లో ఉన్నాము. అయిపోయిన తర్వాత ఇంకా బీటెక్ అయిపోయింది డాడీ, నేను ఇన్ ఇయర్స్ బీబీఎస్కి వచ్చాను, కానీ ఇంకా నేను బీబీఎస్ కి కూడా రాను, ఎందుకంటే డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా చిన్న పిల్లలతో ఏం కూర్చుంటాం బీబీఎస్ లో, నేను రానని చెప్తే మా డాడీ ఆ వీక్ లో లేదు నువ్వు బీబీఎస్ మినిస్ట్రీ కేజీ పిల్లలతో స్టార్ట్ చెయ్యి, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు నెమ్మదిస్తాడు. అది కానీ నాకు అస్సలు చేయడానికి, నేను ఏమైనా చేస్తా కానీ హెబ్రోన్ లో ఆ సండే స్కూల్లోకి నేను ఎంటర్ అవ్వను. అసలు ఆ మినిస్ట్రీయే వద్దు, ఏది వద్దు. యూత్ క్యాంప్ లో బాత్రూమ్స్ ఏవో కడుక్కునే వాళ్ళని, అట్లాంటి చిన్న హెల్ప్స్ అంతవరకు ఓకే, కానీ ఐ డు నాట్ వాంట్ టు బీ ఎనీ ఒక సండే స్కూల్ టీచర్ గా అట్లా ఉండాలంటే నాకు అస్సలు. ఎందుకంటే మమ్మీ డాడీ టీచర్స్, వాళ్ళ పరిస్థితులు నేను దగ్గరగా చూసి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నేను అప్పుడు అనుకునేదాన్ని. అయితే 2011 లో డాడీ ఆ రోజు పొద్దున్న బీబీఎస్ కి తయారవుతున్నారు, నువ్వు రాగన్నారు. నేను రానన్నా. ఇంకా నాకు డాడీకి కొంచెం ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది ఆ రోజు మార్నింగ్. లేదు అంటే రా అంటే, సరే నేను మినిస్ట్రీ అయితే తీసుకొని సీనియర్ క్లాస్ లో వచ్చి కూర్చొని 9 to 10 మెయిన్ లెసన్ ఉంటుంది. ఆ మెయిన్ లెసన్ నేను 2-wheeler నడిపేదాన్ని. సో నేను వస్తాను, మెయిన్ లెసన్ వింటాను, వినేసి నేను వెళ్ళిపోతా. అయినా నేను ఇంకా మినిస్ట్రీకి రెడీ కాదు అని నేను చాలా ఆ రోజు వెరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్. డాడీ ఏమో నో, నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదు నీకు అని, అందుకే అని అట్లాగన్నారు. సరే అని నేను ఇంకా ఆ రోజు డాడీ వెళ్ళిపోయారు ఒక బండి మీద, మమ్మీని తీసుకొని నేను వెళ్ళాలి బీబీఎస్ కి. ఆ రోజు నేను ఇంకా డాడీతో చాలా
ఆర్గ్యుమెంట్ అయ్యాక యూజువల్లీ మమ్మీతో ఏదన్నా అయితే వేరు, కానీ డాడీ ఏమన్నా అంటే బాగా ఏడుపు వచ్చేసేది. ఇంకా ఆ రోజు బాగా ఏడ్చి ఓకే నేనైతే ఓకే దేవా, ఒకవేళ మీరు నాతో మాట్లాడితే, నేను నిజంగా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు నాతో మాట్లాడండి. లేకపోతే నాకసలు వద్దిది. మీరు డాడీతో మాట్లాడండి అని నేను అనుకున్నాననమాట. అనుకోని సండేస్ ఎళ్ళాను. వీబీఎస్‌కెళ్తే పాటలవుతున్నాయి. నాకు ఆ ఇయర్ ఏంటి వర్స్ ఇది ఏం తెలీదు. ఎళ్లి కూర్చోగానే సీనియర్స్‌లో కూర్చోగానే పెద్ద బ్యానర్, గాడ్ హాస్ చోసెన్ యూ. ఆహ్, ఆ ఇయర్ థీమ్ అదనమాట. గాడ్ హాస్ చోసెన్ యూ అని. అది స్ట్రెయిట్‌గా నాతో దేవుడు అలాగే మాట్లాడాడు. ఇంకా అది నేను నాకు లోపల నుంచి ఆహ్, అనిపిస్తా ఉంది ఏంటంటే, గాడ్ హాస్ చోసెన్ యూ, గాడ్ హాస్ చోసెన్ అని ఒక వాయిస్ లాగా. అవును దేవుడు నిన్ను నువ్వు చేయలేకపోతున్నావు. డాడీ కూడా అదే. నువ్వు చేయలేవని నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు దేవుని సాయం హ్మ్. నువ్వు దేవుని సహాయం అడుగు అని అట్లా గాడ్ హ్యాస్ చోజన్ యూ అన్న వర్స్ చూసి ఇంకా దేవుడు నాతో మాట్లాడితే నేను ఆ రోజు అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకొని లాస్ట్ సాంగ్ అయిపోతుంటే ఇమీడియట్ గా లేసి నేను సీనియర్స్ క్లాస్ లో కూర్చున్న దాన్ని డైరెక్ట్ గా లేసి కానీ వెళ్ళాలంటే భయము, ఎందుకంటే ముందు 3 ప్రిపరేషన్ క్లాసెస్ కి వెళ్ళలేదు. నేను వెళ్ళానంటే ఎందుకు వచ్చింది, ఎవరిని అడిగి వచ్చింది, ఇట్లాంటివన్నీ అంటారేమో అని చాలా భయంగా మొత్తానికి సండే స్కూల్ కేజీ సెషన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా, ఎందుకంటే అప్పట్లో ఇన్ఛార్జెస్ అంటే చాలా భయం ఉండేది. ఇంకా నేను టీచర్స్ లెగండి అన్నప్పుడు నేను లెగుస్తాను, కానీ ఎవరైనా నువ్వు రాలేదు కదా అంటే నేను ఇంకా చెయ్యను అట్లా అనుకొని మొత్తానికి వెళ్ళాను. బట్ బాగా ప్రేయర్ చేసుకొని లెసన్ అంతా విన్నాక